Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే టైం అయితే 11:45 అయింది. తర్వాత వచ్చేసి మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మీరు కూడా చూసేయండి, మనతో పాటు మీరు కూడా వచ్చేయండి. తర్వాత మనమైతే షాపింగ్కి వెళ్తున్నాము, మదీనా షాపింగ్, చార్మినార్ షాపింగ్. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు, మీరు కూడా చూసేయండి మదీనా షాపింగ్. ఏమేమి కొంటాము, ఎవరికి కొంటాము అనేసి చూసేయండి. వెళ్దాం పదండి, వెళ్తున్నాము, మీరు కూడా వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తర్వాత ఎప్పుడంటే ఫిబ్రవరి 30కి అండి. మేమైతే షాపింగ్కి వెళ్ళాము, మా కోడలు వాళ్ళది కొంచెం షాపింగ్ ఉంటే మదీనా నేను జ్యోతి సిస్టర్ అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మా కోడలు వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఆడబిడ్డ అందరూ వస్తారు. మేము మదీనా వెళ్ళాము, అబ్దుల్గంజ్ వెళ్ళాము. వాళ్ళు కూడా అక్కడైతే మేమిద్దరం కలుసుకొని మా కోడలు వాళ్ళు మేము కలిసి అయితే మదీనా వెళ్ళాము ఆటో తీసుకొని. షాపింగ్ ఎందుకు చేశారనేది మన వీడియోలో కూడా ఉంటుంది. వాళ్ళకు ఇప్పుడు ఫంక్షన్ అయితే ఉంది, శారీస్ తీసుకుందామని వెళ్ళారు బల్క్లో. తర్వాత వచ్చేసి అక్కడ షాపింగ్ మేమైతే సంధ్యలో రెగ్యులర్ కస్టమర్ని. నేనైతే సంధ్యలో, మదీనా సంధ్యలో ఎప్పుడు వెళ్ళినా అక్కడే తెస్తాను. ఇదివరకు నేను శారీస్ బిజినెస్ చేసేదాన్ని, అక్కడే తీసుకొచ్చేదాన్ని సంధ్యలో. ఇప్పటికీ వాళ్ళు నాకు కాల్స్ చేస్తూనే ఉంటారు, కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా సంధ్య నుంచి నాకు మదీనా సంధ్య షాపింగ్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. తర్వాత వచ్చేసి అందుకే సంధ్యకైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి మా కోడలు వాళ్ళు, వాళ్ళ తోటి కోడలు వాళ్ళ ఆడబిడ్డ అయితే వచ్చారు. మేము ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళాము, వాళ్ళు ఒక 5-10 మినిట్స్ లేట్గా వచ్చారు. ఆటో తీసుకొని అయితే డైరెక్ట్ షాప్కే వెళ్దాంలే, మళ్ళీ అక్కడ మదీనా దిగి మళ్ళీ నడుచుకుంటే వెళ్తాము ఎండకనేసి డైరెక్ట్ సంధ్య షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని బల్క్లోనే ఉంటుంది. కుల్లగా ఒక శారీ 2 శారీస్ అలా అయితే ఇయ్యరు, ఎంతో పరిచయం ఉంటే కానీ 1, 2 అట్లా ఇస్తారు అంతే. తర్వాత వచ్చేసి అన్ని బల్క్లో తీసుకోవాలి సెట్ వైజ్గా. ఇక్కడ అన్ని సెట్ వైజ్గానే ఉంటాయి. 4 ఉంటాయి, 6 ఉంటాయి, 8 ఉంటాయి సెట్ వైజ్గా. అలా అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్ కస్టమర్స్ నేను చెప్తా ఉన్నాను. అక్కడ అడుగుతారు వెళ్ళంగానే ఏం కావాలి ఎట్లా అనేసి. ఇక తర్వాత రెగ్యులర్ కస్టమర్స్ నేను చెప్తా ఉన్నాను. నేను ఇప్పటి వరకు అయితే ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి. నేను శారీస్ బంద్ చేసినా కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి, రండి మేడం కొత్త స్టాక్ వచ్చింది అనేసి. ఇక్కడ నాకైతే నచ్చుతవి, కాకపోతే మా కోడలు వాళ్ళకి ఎందుకో నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ తర్వాత వేరే షాప్కి వెళ్ళాము. చూసేయండి, వేరే షాప్లో అయితే షాపింగ్ చేసాము. ఇక్కడ కూడా బాగుంటాయి సందులు. ఎందుకు ఎక్కువ పోతుంటానా ఎక్కువ పోతాం రేటు 750 కేజీలు అంటే 100 లేదు. తర్వాత వచ్చేసి అక్కడ మనకు ఒక మనిషిని అయితే ఇస్తారు చూపించడానికి. అన్నీ మనతో ఎవరు వస్తారో వాళ్ళైతే మనకి ఏది కావాలంటే అది చూయించి ప్రైస్ అన్నీ మనకు నచ్చినవి ఏవి అన్నీ చూసుకోవచ్చు. మనకి ఏవి నచ్చితేవి కొత్త స్టాక్ భలే ఉంటవి ఇక్కడ. నాకైతే బాగా నచ్చుతుంది సంధ్య షాప్‌లో. తర్వాత వాళ్ళకైతే ఇంగా నచ్చలేదు కాబట్టి సరే వాళ్ళ ఇష్టం అది. తర్వాత వచ్చేసి ఇగ మళ్ళీ వేరే షాప్‌కైతే ఎక్కడికెళ్ళామో చూసేయండి మీరే. కానీ అక్కడ మాత్రం ఒకటి నాకేంటి నచ్చలేదంటే బిల్ అయితే 1,00,000 పైన కావాలంట, అప్పుడే బిల్లు తొందరగా ఏస్తామని చెప్పారు అక్కడ జాజులు వేరే షాప్‌లో. ఇక్కడ సంధ్యలో అయితే ఎంత బడ్జెట్ అయినా కూడా తొందరగా బిల్ చేసి ఇస్తారు. కాకపోతే అక్కడ షాపింగ్ బానే ఉంది. శారీసు అవన్నీ డ్రెస్సులన్నీ బానే ఉన్నాయి వేరే షాప్‌లో. కాకపోతే బిల్లు కానీ చాలా లేట్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకంటే 1,00,000 కావాలంట బిల్లు, అప్పుడే అంత చేయాలంట. అంత మనము చేయలేము కదా. ఎందుకు బిజినెస్ చేసే వాళ్ళైతే చేస్తారేమో కానీ మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు అలా తీసుకొచ్చే వాళ్ళం అంత బిల్లులు ఎందుకు చేస్తాము.
తర్వాతొచ్చేసి ఒకటి, 2 శారీస్ గూడా ఉన్నవి. తర్వాత మా కోడలు వాళ్ళ బిల్లుల్లోనే ఏపిచ్చి మేము తీసుకున్నాము. వేరే షాప్‌లో గూడా ఒకటి, 2 కొన్ని మాత్రము వేరే సింగిల్‌గా తీసుకోవచ్చు. లేకపోతే బల్క్‌లోనే తీసుకోవాలి సెట్ వైస్‌గా. ఎక్కడెళ్ళినా మదీనా షాపింగ్ సెట్ వైస్‌గానే తీసుకోవాలి. సింగిల్ శారీస్ అయితే తక్కువ అనమాట. సింగిల్ శారీ ఆ షాపులు గూడా ఉంటాయిలెండి. ఈ సంధ్య, రాజలక్ష్మి తర్వాత వచ్చేసి జాజు అవన్నీ అయితే సెట్ వైస్‌గానే తీసుకోవాలి. సింగిల్ అయితే చాలా తక్కువగా ఉంటవి చాలా తక్కువ. కాకపోతే రేట్ ఏయడానికైతే బాగా సతాయిస్తారు. సింగిల్‌గా తీసుకుంటే. మేము ఇగ మా కోడలు వాళ్ళే బల్క్‌లో ఉన్నాయి గాబట్టి, దానిలోనే మాకు నచ్చినయి నేను 3 శారీస్ తీసుకున్నాను. మా జ్యోతి సిస్టర్ ఒక శారీ తీసుకుంది. ఇగ మేము వాళ్ళ బిల్లులోనే ఏపిచ్చాము. ఆ విధంగా అయితే తర్వాతొచ్చేసి మనకు హోల్‌సేల్ రేట్ పడతదిలెండి. ప్రైస్ అయితే చాలా తక్కువ పడతది. అందుకనేసి తీసేసుకున్నా. నేనైతే 3 శారీస్ తీసుకున్నా. తర్వాత అందులో ఒక శారీ పాపకిచ్చాను. 2 శారీస్ ఇందులోనే గానీ ఒక బ్లాక్ శారీ నాకు బ్లాక్ శారీస్ అంటే చాలా పిచ్చి. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. డ్రెస్సులు గానీ, శారీస్ గానీ నాతోన చాలా ఉంటాయి బ్లాక్‌లో. ఇక్కడ కాటన్ శారీస్ కూడా తీసుకున్నాము. మా కోడలైతే పండగ చేస్తారు వాళ్ళు. అందరికీ శారీస్ పెట్టడానికైతే తీసుకున్నారు. ఇక్కడ నైటీస్ చూస్తున్నారు. మా కోడలు, జ్యోతి సిస్టర్ అయితే కూడా నైటీస్ తీసుకున్నారు. జాజుకొచ్చేసాము. అక్కడి నుంచి సంధ్యం నుంచి జాజుకైతే వచ్చేసాము. మళ్ళీ జాజులో గూడా షాపింగ్ చాలా బావుంది. శారీసు, స్టాకు చాలా బావుంది. కాకపోతే బిల్లు కాడనే కొంచెం ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంగ 5 మెంబర్స్ ఎళ్ళొద్దంట. ఒకరిద్దరే ఎళ్ళాలంట. షాపింగెళ్ళినప్పుడు జాజులో సంధ్యలో అయితే ఎంతమందెళ్ళినా ఏమనరు. తర్వాతొచ్చేసి జాజులో అయితే ఇంత 5 మెంబర్సా అని అన్నారు. అక్కడ భలే ఇదనిపిచ్చింది. ఎందుకంటే షాపింగెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఎళ్తే ఏం బావుంటది. ఒక 5, 6గురం ఎళ్తేనే గదా! అప్పుడు మనకు అర్థమయ్యేది. ఇది బావుంది, ఇది బావుందనేసి. అక్కడనేమో 5 మెంబర్సా అని అంటున్నారు. చాలా ఇదనిపిచ్చింది. వీళ్ళు పుణ్యానికిచ్చినట్టు ఏదో అనేసి. తర్వాత అందుకే సందులో అయితే ఆ ప్రాబ్లమ్ ఏముండదు. ఎంతమందైనా ఎళ్ళొచ్చు. ఓపికగా చూపిస్తారు సందులో. తర్వాతొచ్చేసి ఈ జాజులో గూడా బానే ఉన్నాయి వెరైటీస్. తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఏవి తీసుకోవాలి, ఎంత ప్రైస్‌లో తీసుకోవాలి, ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. తర్వాత ఒక 100 శారీస్ దాకా తీసుకున్నారులెండి. మా కోడలు వాళ్ళు, వాళ్ళ ఆడబిడ్డ గూడా అమ్ముతది శారీస్ అక్కడ కొల్లాపూర్‌లో. ఆమె గూడా తీసుకుంది. తర్వాత మా కోడలు వాళ్ళు గూడా 80 శారీస్ అయితే తీసుకున్నారు. వాళ్ళ ఆడబిడ్డ గూడా అమ్మడానికి గూడా కొన్ని శారీస్ తీసుకున్నారు. 100 దాకా శారీస్ తీసుకున్నారు. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను, జ్యోతి సిస్టర్ కూడా తీసుకున్నాము. జ్యోతి సిస్టర్ అయితే ఒక హ్మ్. సిల్క్‌లోనే ఏదో 1000 పడ్డది అక్కడే. తర్వాతొచ్చేసి నావైతే ఒకటి 600, ఒకటి 550 అవి ఒక 3 తీసుకున్నాను. అవి బయటైతే ఎక్కువ రేట్ ఉన్నాయిలెండి. అక్కడ హోల్‌సేల్ రేట్‌కే ఇచ్చారు. తర్వాతొచ్చేసి కొన్ని అయితే సింగిల్‌గా పెట్టారు అక్కడ గూడా. తర్వాతొచ్చేసి ఇక్కడ ఆరెంజ్ శారీస్ అవి ఆరెంజ్ ట్రెండ్ అయింది గదా! భలే ఉన్నవి. తర్వాతొచ్చేసి ఇక్కడ డ్రెస్సులు గూడా చాలా సెట్ వైస్‌గా అయితే చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నవి. ఇక్కడ మనకు బయట షాపులలో అయితే అవి 1200, 1300, 1500 ఉండేటివి. అక్కడ 500, 550 అలా పడుతుంది మనకు. సెట్ వైస్‌గా అయితే సింగిల్‌గా ఇయ్యరంట. తర్వాత కాటన్ శారీస్ అయితే ఇవి తీసుకున్నారు. పోచంపల్లి బార్డర్ వచ్చేసినవి. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకు మా అమ్మ, మా కోడలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళకు ఆ శారీస్ పెట్టడానికైతే కాటన్ శారీస్ గూడా తీసుకున్నారు. ఒక 6, 8 కాటన్ శారీ తీసుకున్నారు. శారీస్ షాపింగ్ అయిపోయినంక లెహెంగాలు తీసుకున్నారు. మా కోడలు వాళ్ళ తోటికోడలు ఉంటుంది గదా! పెద్ద పిల్లలే. వాళ్ళకి లెహెంగాలయితే చూస్తుంది. తర్వాత షాపింగ్ అంటే మదీనా షాపింగ్ అంటే భలే ఉంటది గదా! భలే ఆసరొచ్చిపోతది. తర్వాత అయితే అప్పటికే చీకటయిపోయిందిలెండి. ఇక ఇక్కడ బయట ఏ షాపింగ్ జేయాలన్నా వాళ్ళు రంజాన్ నెల ఉంది గదా! వాళ్ళు అప్పుడు ఒక్క పొద్దులిడిచి ఎవరు జూసినా ఫ్రూట్సే తింటా ఉన్నారు. బయటయితే ఏం షాపింగ్ చేయలేదు మేము. ఆ రోడ్డు మీద. ఎందుకంటే వాళ్ళప్పుడు అందరూ ఫ్రూట్స్ తింటున్నారు పక్కకు నిలబడి. ఎవరినడిగినా గూడా ఒక 5 మినిట్స్ ఆగి రండమ్మా అని జెప్తా ఉన్నారు. ఓహో! అప్పుడు అర్థమైంది. వీళ్ళు అందరు జూసినా ఫ్రూట్సే తింటున్నారు గదా! ఏంటి అనుకున్నాను ఫస్ట్ మర్చిపోయాను. ఓహ్! రంజాన్ నెల గదా! అందుకే ఒక్క పొద్దిడుస్తున్నారు. అందరూ తింటున్నారులే పాపము అనేసి ఇగ మేము బయట షాపింగ్ అయితే ఏమీ జేయలేదులెండి. అప్పటికే యాస్టొచ్చిపోయింది తిరిగి. ఎందుకంటే మేము మార్నింగ్ 11కి అలా ఎళ్ళాము. తర్వాత నైట్ అయితే 9 అయింది. ఇంటికొచ్చేసరికి ఎంత యాస్టొస్తది మదీనా షాపింగ్, చార్మినార్ షాపింగ్ అంటే భలే ఇదిగా ఉంటదిలెండి తిరగాలంటే.
తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. తర్వాత ఎందుకు తీసుకున్నది మా కోడలన్నీ శారీస్ అనేది